హైడ్రాకు సంబంధించినంత వ్యతిరేకత మనం నిన్న మూసికి అంతకుముందు లేతే హైడ్రా మొదలుపెట్టిన రోజే హైడ్రాకు సంబంధించినటువంటి విషయంలో చాలా పెద్ద ఎత్తున అనేకమైనటువంటి అనుమానాలు వచ్చినటువంటి మాట వాస్తవం. అయితే చెరువుల కబ్జాలను తొలగించడంలో కానీ, చెరువులను కాపాడంలో కానీ, ప్రభుత్వ భూములను కాపాడంలో కానీ, నాలాలను కాపాడంలో కానీ తప్పు ఎప్పుడు జరిగినా ఎవరు చేసినా దాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు విషయంలో ఎవరికి శశబిషలు లేవు. ఎస్, కాపాడాలి, మూసీ నదిని కాపాడాల్సిందే, ట్యాంక్ బండ్ను కాపాడాల్సిందే, చెరువులన్నిటిని కాపాడాల్సిందే, కాలువలను కూడా కాపాడాల్సిందే. అయితే ఈ ప్రక్రియ చేసే ముందు, ఈ ప్రక్రియ కొనసాగించే ముందు ఏదో కేవలం వేరే అంశాలను డైవర్ట్ చేయడానికి, ఇతర అంశాలన్నీ పక్కకు పోయే విధంగా హైడ్రా అనేటువంటి పేరుతో అనేకమైనటువంటి హైడ్రామాలు చేయకుండా రాష్ట్ర మొత్తం హైడ్రా పరిధిలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని కుంటలు ఉన్నాయి, ఎన్ని నాలాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నిటికీ ఒక నోటీస్ ఇస్తే వాళ్ళందరికీ సంబంధించినటువంటి విషయాలు బయటకు వస్తుండే. అందరూ ఎంతమంది స్వచ్ఛందంగా తరలి వెళ్తారు, ఎంతమంది స్వచ్ఛందంగా ఒప్పుకుంటారు, ఎంతమంది కోర్టులకు వెళ్తారు, ఎంతమంది అప్పీల్ చేస్తారనేటువంటి అంశం పైన ప్రతిసారి ఇవాళ జిహెచ్ఎంసీ చేసినటువంటి పన్నులన్నిటినీ తప్పు పడుతూ, అంటే జిహెచ్ఎంసీ ఇచ్చినటువంటి అన్ని అనుమతులను తప్పు పట్టడం అనేటువంటి దానిపైన ప్రతి ఒక్క దగ్గర పెద్ద ఎత్తున దీనిపైన వ్యతిరేకత వస్తున్నది. ఇప్పుడు మూసీ నది సుందరీకరణ ఒకటి, హైడ్రా వేరు, మూసీ నది సుందరీకరణ వేరు. మూసీ నది సుందరీకరణ కోసము వేల కోట్ల రూపాయలు కేటాయించాల్సినటువంటి అవసరం ఏముందనేటువంటిది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ. మూసీ నదికి అన్ని వేల కోట్ల రూపాయలు అవసరమా? మూసీ నది సుందరీకరణ చేయాల్సినటువంటి అవసరం ఉన్నదా? అయితే అభివృద్ధిలో మూసీ నది సుందరీకరణ ఉండాల్సిందే. మూసీలో ఉండేటువంటి చెత్త చెదరమో లేకపోతే మూసీలో ఉండేటువంటి అక్రమ కట్టడాలు తొలగించాల్సిందే. కానీ అవే డబ్బులు గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చు పెడితే ఉపాధి కూడా లభించేటువంటివి, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాటిపైన దృష్టి పెడితే అక్కడ ఉపాధి లభించేటువంటి అనేకమైనటువంటి కొత్త అంశాలు ఉంటాయి కదా. అక్కడెందుకు అని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం లేదు? హైదరాబాద్లో మూసీ పైన పెట్టడం వల్ల వచ్చేటువంటి లాభం ఏమిటి? గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పోనీ హైదరాబాద్ మూసీలో మీరు సుందరీకరణ చేస్తే, హైదరాబాద్ నుంచి మొదలు పెడితే మూసీ నది పోతున్నటువంటి సూర్యాపేట జిల్లా వరకు కూడా మొత్తం పూర్తి స్థాయిగా మూసీ నీటిని పరిశుద్ధం చేసేటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే ఇక్కడ మనకు హైదరాబాద్లో మూసీ నదిలో ఏం కలిసినా మనకి ఏం బాధ అనిపేది. కానీ చౌటుప్పల్ నుంచి అవతలకు పోతుంటే అక్కడ పంటలు పండిస్తుంటారు. ఉప్పల్ తర్వాత కిందికి పోతుంటే, ఇప్పుడంటే ఉప్పల్ తర్వాత కూడా అంతా మొత్తం ఏది ఇండ్లు కట్టడము ఇవన్నీ రియల్ ఎస్టేట్ బిజినెస్ అయిపోయింది. కానీ ఒకప్పుడు ఉప్పల్ దాటితే ఈ మూసీ నది నీళ్ళన్నీ కూడా కిందికి పోయి ఆ మూసీ నది మురికి నీళ్ళు అంటే సాధారణ మురికి కాదు, ఎన్ని రసాయనాలు లేకపోతే చెత్త చెదారము కొన్ని లక్షల మంది డ్రైనేజీలంతా అందులో కలిసినటువంటి నీళ్ళతో పంటలు పండిస్తే అవే పంటలు కూరగాయలు హైదరాబాద్లో ప్రజలకు వస్తున్నాయి. ఇవాళ చౌటుప్పల్ దాకా సూర్యాపేట దాకా పోతుంటే ఆ మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి పంటల పరిస్థితి ఏమిటి? లేదు, ఆ మూసీ నదికి సంబంధించినటువంటి ప్రవాహము కింద గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్లకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేస్తారు? ఇగో భవిష్యత్తు పెద్ద ఆందోళనకరంగా ఉంది. కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు, మీరు కొన్ని జిల్లాల వరకు కొన్ని వేల ఎకరాల సాగు చేసేటువంటి పంటలు, లేదంటే కూరగాయలు వేసుకోవడమో లేకపోతే ఇక్కడికి రావాల్సినటువంటి పాడి పరిశ్రమకు సంబంధించినటువంటి అవి కూడా కలుషితం అయిపోతున్నాయి. మరి మూసీ నది సుందరీకరణ హైదరాబాద్కు మాత్రమే పరిమితం అవుతుందా? దీంట్లో ఏం చేయబోతున్నారు, ఎన్ని వేల కోట్ల రూపాయలు పెడతారనేటువంటి దానిపైన కూడా క్లారిటీ రావాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి చెరువులు కానీ, కాలువలు కానీ, వివిధ ఉపాధి మార్గాలు ఇవన్నీ చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు వలసలు హైదరాబాద్కో పట్టణాలకో రాకుండా ఉంటుంది కదా. గ్రామాల్లోనే ఉపాధి దొరికితే అనేక మంది అక్కడే ఉంటారు. గ్రామాల్లో ఉపాధి దొరికి, గ్రామాల్లో విద్య, గ్రామాల్లో వైద్యం ఇవి ఉంటే గ్రామీణ ప్రాంతం నుంచి ఎవరు రారు. పట్టణాలకో నగరాలకో వలస రావాల్సినటువంటి అవసరము గ్రామీణ ప్రజలకు ఎందుకు ఉంది? కేవలం అక్కడ ఉపాధి దొరకది, వ్యవసాయ కూలీలతో పాటు వ్యవసాయ పనులతో పాటు ఇంకేదైనా పని దొరికితే వాళ్ళకు 365 రోజులు చేసుకునేంత పని దొరికిందంటే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఇవాళ గ్రామాల్లో అది మనం మార్పు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉపాధికి ఒక గ్యారంటీ, అట్లనే విద్య వైద్యము
ప్రభుత్వ విద్యను పటిష్టపరచాలి, ప్రభుత్వ వైద్యను పటిష్టపరచాలి. గ్రామాల్లోనే 90% విద్య 90% వైద్యం దొరికితే మేజర్ అనుకునే మాత్రమే పట్టణాలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటే గ్రామాలే కలకల్లాడితే ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు. ఇంకా వ్యవసాయము, ఇంకా ఈ పనికిరాని కాలుష్యాలన్నీ కూడా తగ్గించేటువంటి ప్రయత్నం చేసుకోవచ్చు. కానీ మూసీ సుందరీకరణ పేరుతోటి వేల కోట్ల రూపాయలు పెడితే అవి ఎందుకు పనికొస్తాయనేటువంటి దానిపైన మూసీ నదిని కాపాడడం ఒక ఎత్తు, సుందరీకరణ పేరుతోటి ఎన్ని వేల కోట్ల రూపాయలు పెడతారు, అవి ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఆ పెట్టిన పెట్టుబడి వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి, ఈ విషయాలన్నిటిపైన కూడా సమగ్రమైనటువంటి అవగాహన ఉండాలి.